హలో ఫ్రెండ్స్! ఈరోజైతే మేము మా ఊరికెళ్తున్నాం. ఊరనగానే ఎన్నో మెమోరీస్ గుర్తొస్తాయి కదా! ఇంతకీ మా ఊరు పేరు చెప్పలేదు కదా! పెజ్జంకి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఎవ్రీ ఇయర్ చైత్ర పౌర్ణమికి అవుతుంది. ఆల్రెడీ నాకైతే విలేజ్ వైబ్స్ వచ్చేసాయి. ఇక కార్ దిగి బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నాం. జాతర ఫస్ట్ డే రోజు ఎవరి వెహికల్స్‌లో వాళ్ళు వెళ్ళి గుట్ట చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడంటే ఇన్ని వెహికల్స్ వచ్చాయి కానీ అప్పట్లో ఎక్కువ ఎడ్ల బండ్లు కనిపించేవంట. ఇక మాకు దొరికిందే ఛాన్స్ అని చెప్పి అక్కడ వాళ్ళని అడిగి ఒక ఎడ్ల బండి ఎక్కేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. చూడండి వెహికల్స్‌ని ఆకులు, పువ్వులతో ఎలా డెకరేట్ చేసుకొనొచ్చారో. అందరి ఫేసెస్ హ్యాపీనెస్‌తో వెలిగిపోతున్నాయి కదా! ఇంకిక్కడ బండ్లల్లో స్పెషల్ బండి ఏంటంటే మేకల బండి. అది నేను షార్ట్స్‌లో పెడతాను చూసేయండి. ఇంకా అలా అలా నడుచుకుంటూ వెళ్ళి మా ఫేవరెట్ సెక్షన్ షాపింగ్‌కి చేరుకున్నాం. చూడండి మా మమ్మీ అండ్ పిన్ని అప్పుడే షాపింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. వాళ్ళ షాపింగ్‌లో వాళ్ళు బిజీగా ఉంటే నేను మా చెల్లె కూడా మా షాపింగ్ స్టార్ట్ చేసేసాం. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మీరందరూ కూడా ఒకసారి షాపింగ్ చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వేరియస్ మోడల్స్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్‌తో ఉన్నాయి. ఒక సైడ్ షాపింగ్ అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ స్వీట్ షాప్స్. చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్‌ని చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా! చీకటయ్యాక రష్ కొంచెం తగ్గింది. మేము ఆ కార్‌లో కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చాం. తర్వాత ఇంకా దేవుడి దర్శనంకి స్టార్ట్ అయ్యాం. ఎంతైనా మా ఊరు కదా, తెలిసిన వాళ్ళు కనిపిస్తే మా డ్యాడీ మాట్లాడుతున్నారు. ఇంకా అలా స్టెప్స్ ఎక్కి మెల్లగా నడుచుకుంటూ టెంపుల్‌కి అయితే వెళ్ళినాం. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. చాలా పవర్ఫుల్ దేవుడండి ఇక్కడ. దర్శనం చేసుకొని వెళ్తున్నప్పుడు మీది నుంచి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. కిందకి దిగి వెళ్ళే దారిలో మళ్ళీ ఇంకొన్ని షాపింగ్స్ కనిపించాయి. మా మమ్మీ మళ్ళీ ఏదో బొమ్మలు చూస్తుంది ఇక్కడ. ఈ రథంలోనే దేవుడి విగ్రహాలను గుట్ట చుట్టూ తిప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడి గజవాహనం. ఈ వాహనం అంటే నాకు చాలా ఇష్టం. ఇది మా ఊరి జాతర. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం.